హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ఈశ్వర్. యు ఆర్ వాచింగ్ ఈశ్వర్స్ ఎకానమీ. ఈరోజు మనం అధ్యయనం చేయబోతున్నటువంటి అంశం కార్మిక చట్టాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఉల్లంఘనలు. ఈ ఉల్లంఘనల నేపథ్యంలో కార్మికుల యొక్క హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయి, దీనికి రాజ్యాంగబద్ధత ఏ మేరకు ఉన్నది, అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్లో ఎటువంటి వెసులుబాట్లు ఉన్నాయి, ఆయా కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి పూర్వాపరాలు ఏంటి, ఈ భిన్న అంశాలతో గ్రూప్ 1 వారికి ఒక వ్యాస రూపంగాను, గ్రూప్ 2 వారికి మల్టిపుల్ చాయిస్ ఓరియంటేషన్లో సమాధానాలు దొరికేదిగా ఈ వీడియో మీకు గోచరిస్తుంది. సరే, ఈ విషయంకి వస్తే కార్మిక చట్టాలను ఉల్లంఘించుట. బేసిక్గా కార్మికులు అంటే ఎవరు? పరిశ్రమలలో పనిచేసేవారు. మరి పరిశ్రమ అంటే ఏంటి? పారిశ్రామిక వివాదాల చట్టం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 సెక్షన్ 2లో క్లాస్ జే ప్రకారం గనక పరిశ్రమ అంటే ఏమిటో అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, పరిశ్రమ అంటే వ్యాపారం, వర్తకం, అండర్టేకింగ్, ఉత్పత్తిదారులు తదితర సేవా కార్యకలాపాలతో కూడిన సంస్థలు, ఉపాధి కల్పన, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, హస్తకళల కేంద్రము, దీనితో పాటుగా ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించేటువంటి కేంద్రాలు, ఇవన్నీ కూడా పరిశ్రమలుగానే భావించాలని చెప్తుంది 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్స్. దీనిలో సెక్షన్ 2 క్లాస్ జే ప్రకారం. అయితే సుప్రీంకోర్టు ప్రతి శాసనాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది, ప్రతి శాసనాన్ని అన్వయిస్తూ ఉంటుంది, ప్రతి శాసనానికి వివరణిస్తూ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. ఈ క్రమంలో 1978 సంవత్సరంలో చేసినటువంటి ఒక విశ్లేషణను మనం ఆధారంగా తీసుకుంటే 1978లో చేసినటువంటి ఆ విశ్లేషణ ప్రకారం పరిశ్రమకు ఇవ్వబడిన నిర్వచనం యొక్క విస్తృతి, దాని యొక్క పరిధి పెంచడం జరిగింది. అంటే లాయర్లు కానీ, క్లబ్బులు కానీ, విద్యా సంస్థలు కానీ, అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలు సైతం, విద్యా సంస్థలు కానీ, ధార్మిక సంస్థలు కానీ, సహకార సంఘాలు కానీ, పరిశోధనా సంస్థలు సైతం పరిశ్రమ అని పిలువబడే విభాగం కిందకే వస్తాయని వ్యాఖ్యానించడం జరిగింది. ఏ కేసులో వ్యాఖ్యానించింది అని చూస్తే, ఇది మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు కాదు, మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం. తీర్పు ఏ కేసులో ఇచ్చింది? అశోక్ లైలాండ్ ఎంప్లాయీస్ యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చినటువంటి తీర్పుని ఇప్పుడు నేను మీ ముందు ఉంచాను. సరే, ఇక విషయానికి వస్తే పరిశ్రమలు ప్రధానంగా 2 రకాలు: సంఘటిత రంగంలో ఉన్న పరిశ్రమలు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలలో పనిచేసే వారి యొక్క జీవన ప్రమాణాలు చాలా తక్కువ సంఘటిత రంగంతో పోలిస్తే. అసలు సంఘటిత రంగం అని దేన్ని పిలుస్తాం, అసంఘటిత రంగం అని దేన్ని పిలుస్తాం, దాన్ని చూద్దాం. సంఘటిత రంగం అంటే ప్రధానంగా 3 అంశాలను మనం గమనంలో పెట్టుకోవాలి. 1, కంపెనీల చట్టం ప్రకారం ఆ పరిశ్రమ రిజిస్టర్ అయి ఉండాలి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. 2, నియమ నిబంధనలు ఖచ్చితత్వముతో కూడి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 3, పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి శ్రామికులకు సామాజిక బాధ్యత, సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఈ 3 అంశాలు ఎక్కడైతే ఉంటాయో దాన్ని సంఘటిత వ్యవస్థ, వ్యవస్థీకృత రంగము, ఆర్గనైజ్డ్ సెక్టార్ అని పిలుస్తాం. అది లేని వాటిని అసంఘటిత రంగం అని పిలుస్తాం. సరే, సంఘటిత రంగము, అసంఘటిత రంగం యొక్క వాస్తవ రూపాలను అధ్యయనం చేస్తే భారతదేశంలో ఉద్యోగుల యొక్క స్థితిగతులను అధ్యయనం చేస్తూ 2015వ సంవత్సరంలో అసంఘటిత రంగంలో ఎస్పెషల్లీ ఒక రిపోర్టు రావడం జరిగింది. ఈ రిపోర్ట్ను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే 82% మంది జనాభాకి ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ లేదు అని చెప్తుంది. అంటే ఉద్యోగ భద్రత లేదు. నెక్స్ట్ 77.3% మంది వర్క్ ఫోర్స్కి, శ్రామిక శక్తికి పెయిడ్ లీవ్స్ లేవు, వేతనముతో కూడినటువంటి సెలవులు లేవు. అంటే ఆదివారాలు కానీ పండగలప్పుడు
వారికి వేతనాలు రావటం లేదు. అలాగే 69% ఆఫ్ ది వర్క్ ఫోర్స్కి సోషల్ సెక్యూరిటీయే లేదు. సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ కానీ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కానీ లేదు అని చెప్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను కనుక అధ్యయనం చేస్తే 2017 and 18 ఇది వ్యవసాయేతర రంగాల్లో ఉన్నటువంటి వారికి సంబంధించి మాత్రమే. ఇదేం చెప్తుంది ఈ రిపోర్ట్? 71.1% మందికి వర్క్ ఫోర్స్కి అంటే లేబర్ ఫోర్స్కి శ్రమ శక్తికి ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ లేదు అని చెప్తుంది. అదే ఇంకొక అంశాన్ని తీసుకుంటే 54.2% ఆఫ్ ది వర్క్ ఫోర్స్కి పెయిడ్ లీవ్స్ లేవు అని చెప్తుంది. అలాగే 49.6% ఆఫ్ ది వర్క్ ఫోర్స్కి సోషల్ సెక్యూరిటీ లేదు, అంటే ఇన్సూరెన్స్ కానివ్వండి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కానీ లేదని చెప్తుంది. ఈ గణాంకాలన్నీ బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? సంఘటిత అసంఘటిత రంగాలను పోల్చినప్పుడు సంఘటిత రంగంలో కొంత మెరుగైన పరిస్థితి ఉంది. ఓవరాల్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఎన్ఎస్ఎస్ఓ చివరిగా ఇచ్చినటువంటి రౌండ్లో భారతదేశంలో 6.1% నిరుద్యోగిత ఉన్నది అని చెప్పడం జరిగింది. అది కాలక్రమేణా కరోనా దాటికి 27-28% నిరుద్యోగిత ఉన్న నేపథ్యంలో ఈ లేబర్ చట్టాలు కార్మికుల యొక్క చట్టాలని ఉల్లంఘన చేస్తే కార్మికుల యొక్క హక్కులు కాలరాసినట్లే కదా, ఒక విధంగా మానవ హక్కులకు భంగం ఏర్పడినట్టే కదా. ఎస్, ఈ విషయం మీద ఈ రోజున మేధావులంతా చర్చిస్తున్న కారణం ఇదే. సరే, ఇక విషయానికి వస్తే 1996లో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసింది. 1996లో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసింది. దీని మీద ఉద్యోగ భవిష్య నిధి, బేసిక్గా కార్మిక చట్టాల్లో ఉద్యోగుల యొక్క భవిష్య నిధి అంటే ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన చట్టాన్ని 1952లో చేయడం జరిగింది. ఈ ఉద్యోగుల యొక్క భవిష్య నిధి చట్టాన్ని సవరించడం జరిగింది 1996లో. 52లో చట్టం చేశారు, 96లో దాన్ని సవరించడం జరిగింది. భవిష్య నిధి కానీ యజమానుల బాధ్యత కానీ ప్రత్యామ్నాయ ప్రయోజనాలకు సంబంధించి కానీ కార్మికుల యొక్క సంక్షేమానికి సంబంధించిన శాసనాలను పార్లమెంటు చేసే అధికారం కలిగి ఉన్నది, సవరణ చేసే అధికారం కూడా కలిగి ఉన్నదని 96లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. బేసిక్గా కార్మికుల యొక్క సంక్షేమానికి చట్టాలు చేయు అధికారం ఎవరిచ్చారు? భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 7వ జాబితాలో ఆర్టికల్ నెంబర్ 246లో క్లాజ్ 2లో 246 క్లాజ్ 2 షెడ్యూల్ నెంబర్ 7లో 23, 24 ఎంట్రీలను కనుక అధ్యయనం చేస్తే కేంద్ర స్థాయిలో పార్లమెంటు కార్మికుల సంక్షేమానికి సంబంధించిన చట్టాలు చేస్తున్నది. అలాగే రాష్ట్రాలు ఉమ్మడి జాబితాలో ఉన్నది ఈ అంశం. కార్మికుల సంక్షేమం ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల రాష్ట్రాలు కూడా శాసనాలు చేసేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక భవిష్య నిధికి సంబంధించి, యజమానుల బాధ్యతకు సంబంధించి, ప్రత్యామ్నాయ ప్రయోజనాలకు సంబంధించి శాసనాలను చేయవచ్చు. ఆ శాసనాలను అవసరం అనుకుంటే సవరణ కూడా చేయవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని మనం గుర్తుంచుకోవాలి. 96లో చేసినటువంటి ఈ చట్టానికి 98లో ఇది వ్యాఖ్యానం అన్నమాట. ఇక సాధారణంగా సుప్రీంకోర్టు అనేక వ్యాఖ్యానాలు చేస్తుంటుంది, వివరణలు ఇస్తుంటుంది, అన్వయాలు చేస్తుంటుంది. ఈ వ్యాఖ్యానాలు కానీ, వివరణలు కానీ, అన్వయాలు కానీ కార్మికుల యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి శాసనాల యొక్క ప్రయోజనాలని కార్మికులకు చేరవేయడంలో కీలక భూమిక నిర్వహిస్తుంటాయి. దీనిలో భాగంగానే సాధారణంగా ఒక ప్రభుత్వ రంగానికి చెందిన వ్యక్తి కానీ లేదా ప్రైవేట్ రంగానికి చెందినటువంటి ఒక ఉద్యోగి శాశ్వత ఉద్యోగి అయినప్పటికీ నిర్ణీత కాలంలో తనకి నోటీసు ఇచ్చి ఆ నోటీసు ఇచ్చిన కాలానికి వేతనాన్ని చెల్లించి అతని ఉద్యోగాన్ని రద్దు చేసేటువంటి అవకాశము నిబంధన ఉంది. అయినప్పటికీ తను ఏ ప్రాతిపదికన తన ఉద్యోగాన్ని కోల్పోయాడో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అతనికి ఉన్నది. కనుక తన వాదనను వినిపించేటువంటి అవకాశం అతనికి ఇచ్చి ఈ పని చేయండి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మీరు బాగా అధ్యయనం చేస్తే April 7, 1998 హిందూ దినపత్రికలో 14వ పేజీలో దీని మీద పూర్తి విశ్లేషణ ఉంది. ఒకసారి దీన్ని పరిశీలించండి. అంటే దీన్ని బట్టి కార్మిక చట్టాలను రద్దుపరిచి కార్మికుల యొక్క ఉన్న ఉద్యోగాలను తొలగించేటట్లయితే
కనీసం తన అభిప్రాయాన్ని, తన వాదనను కూడా వినిపించకుండా కార్మికుల యొక్క హక్కులను కాలరాచినట్టే కదా. కాబట్టి కార్మికుల యొక్క వాదనని వినండి, వినే అవకాశం వారికి ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తుంది. సో రాష్ట్రాలలో కార్మికుల యొక్క చట్టాలను రద్దు చేసే ఈ క్రమంలో సుప్రీంకోర్టే ఈ అంశాన్ని ప్రాతిపదిగా తీసుకొని, సుమోటోగా తీసుకొని రానున్న కాలంలో కార్మికుల చట్టాలపై మరి ఏ రకమైనటువంటి వివరణ ఇస్తుందో మనం వేచి చూడాల్సిందే. సరే, దీన్ని పక్కన పెడదాం. అసలు సాధారణంగా కార్మిక చట్టాలు ఏమి ఉన్నాయి? ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్లో ఏ చట్టాలను మనం గుర్తుపెట్టుకోవాలి? దీని గురించి కొద్దిగా లోతైన విశ్లేషణ చేద్దాం. 1923లో ఒక చట్టం చేశారు, ఉద్యోగుల నష్టపరిహార చట్టం. ఎంప్లాయీస్కి కంపెన్సేషన్ ఇచ్చేటువంటి చట్టం, ఇది 1923. అలాగే కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే చట్టం 1926లో చేయబడింది. అలాగే 1936లో వేతనాల చెల్లింపుల చట్టం, 1936 వేతన చెల్లింపుల చట్టం చేయబడింది. అలాగే 1947లో పారిశ్రామిక వివాదాల చట్టం, అత్యంత కీలకమైన చట్టం. పారిశ్రామిక డిస్ప్యూట్స్ అన్నీ కూడా సాధారణంగా కార్మికులను తొలగించినప్పుడు ఆటోమేటిక్ కార్మికుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడు. ఏ చట్టాన్ని అనుసరించి? పారిశ్రామిక వివాదాల చట్టాన్ని అనుసరించే. సో ఉన్నటువంటి చట్టాలలో ఎక్కువగా జనాల నోళ్ళలో నానే చట్టాలు రెండు. ఒకటి కనీస వేతన చట్టం 1948, ఒకటి పారిశ్రామిక వివాదాల చట్టము 1947 అనమాట. సో 1947లో ఈ చట్టం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కనీస వేతన చట్టము 1948, అలాగే ఫ్యాక్టరీల చట్టము 1948, అలాగే ఈఎస్ఐ చట్టం 1948. సో 1948లో 3 చట్టాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ 1952లో ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, పిఎఫ్ చట్టం 1952లో చేయబడింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1961లో 3 చట్టాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రసూతి ప్రయోజనాల చట్టము, అంటే మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ అంటాం. అలాగే అప్రెంటిస్ చట్టము, ప్రసూతి ప్రయోజనాల చట్టము, అప్రెంటిస్ చట్టము, అలాగే మోటారు వాహన రవాణా కార్మికుల చట్టము. ఈ 3 1961లో చేయబడ్డవి. అలాగే 1965లో బోనస్ చెల్లింపుల చట్టం చేయబడింది. 1965 1970లో కాంట్రాక్ట్ కార్మికుల చట్టం చేయబడింది. 1972లో గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం చేయబడింది. 1975లో సమాన వేతనాల చట్టం 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు చేసినటువంటి ఆర్డినెన్స్ ఆధారంగా వచ్చింది 1975. బట్ చట్టం అయితే 1976 జనవరి 11 వచ్చింది. సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1986లో 2 చట్టాలు, బాల కార్మికుల నిషేధ చట్టము, అలాగే పర్యావరణ రక్షణ చట్టము. అలాగే 1988లో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, దుకాణాలు మరియు సంస్థల చట్టము 1988. అలాగే కార్మిక చట్టాలకు అనేక మినహాయింపులు ఇస్తూ ఒక చట్టాన్ని చేశారు 1988లో. సుమారు 20 చట్టాలను మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. సాధారణంగా ఈ చట్టాలన్నింటినీ ఒకే కోవకు చెందిన కార్మిక చట్టాలు, వాటిని అర్థం చేసుకోవాలంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకని సాధారణంగా ఆర్థికవేత్తలు కానీ లేదా లా తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణ ఏంటి అని కనుక మనం చూస్తే, ఒకటి వర్కింగ్ కండిషన్స్ బట్టి కార్మిక చట్టాలు, వేజెస్ అండ్ రెమ్యూనరేషన్స్ బట్టి కార్మిక చట్టాలు, సోషల్ సెక్యూరిటీని బట్టి కార్మిక చట్టాలు, అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ డిస్ప్యూట్స్ని బట్టి కార్మిక చట్టాలు. ఇట్లా 4 రకాలుగా చట్టాలను వర్గీకరించడం జరిగింది. అయితే బీజేపీ గవర్నమెంట్ 2014లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ప్రధానమైన కోడ్స్ కింద ఉన్న మొత్తం చట్టాలని వర్గీకరిస్తూ పాత చట్టాలని ప్రక్షాళన చేసి 4 ప్రధాన అంశాలను బేస్ చేసుకొని చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఏంటి ఆ 4 కోడ్స్? ఒకటి వేజ్ కోడ్, ఫస్ట్ పాయింట్ వేజ్ కోడ్. రెండోది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ అండ్ రిలేషన్స్ కోడ్. 3 సోషల్ సెక్యూరిటీ కోడ్. 4 ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అండ్ సేఫ్టీ కోడ్. ఈ 4 అంశాల కిందకి చట్టాలన్నింటినీ తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేకించి లేబర్ యాక్ట్ బిల్లుని ప్రవేశపెట్టి దీనిలో వేజ్ కోడ్కి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టారో దాని యాక్సెప్టెన్స్ వచ్చింది. అలాగే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ రిలేషన్స్ సంబంధించినవి మంత్రివర్గం అయితే యాక్సెప్ట్ చేసింది, కానీ పార్లమెంట్ ఇంకా అంగీకరించలేదు. ఆ తర్వాత సోషల్ సెక్యూరిటీకి సంబంధించినవి కానీ, అలాగే ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్ కోడ్కి సంబంధించినవి కానీ ఇంకా అవి పార్లమెంట్ స్థాయి సంఘాల పరిశీలనలోనే ఉన్నాయి తప్ప ఇంకా అవి శాసనాలకి దగ్గరలో లేవని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రాథమికంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ టోటల్ వర్గీకరణ మనం కొంత లోతుగా విశ్లేషణ చేస్తే
పరిశ్రమ అని దేనిని పిలవాలి అనే దానికి సంబంధించి కొన్ని రిఫరెన్సెస్ మనం తీసుకోవడం జరిగింది. ఫర్ సపోజ్ ధార్మిక సంస్థలు కొన్ని ఉంటాయి. ఈ ధార్మిక సంస్థల్లో ఏం జరుగుతుంటాయి? సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే సేవా కార్యక్రమాలు జరిగిన లాభాపేక్ష లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అవి పరిశ్రమలుగానే పిలువబడాలని సుప్రీంకోర్టు కేసు ఇవ్వడం రెఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్లాగా ఏ కేసులు ఉన్నాయి అని కానీ ఒకసారి మనం పరిశీలిస్తే మున్సిపాలిటీలు పరిశ్రమలే, గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం మాత్రం పరిశ్రమ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి పరిశ్రమలే. కాన్పూర్ కార్పొరేషన్ వర్సెస్ ఎంప్లాయీస్ ఈ కేసులో 1960లో తీర్పిస్తూ ఏం చెప్పారంటే కార్పొరేషన్ అన్నీ కూడా పరిశ్రమలు అవుతాయి అని చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొన్ని రియల్ ఎస్టేట్ అనేది కూడా పరిశ్రమే, గుర్తుంచుకోవాలి. రియల్ ఎస్టేట్ అనేది కూడా పరిశ్రమే అవుతుంది. సో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కేసు 1990లో ఫైల్ అయింది. ఇది ఎక్కడ ఫైల్ అయిందంటే వెస్ట్ బెంగాల్ కేసు. ఇది ఏం చెప్తుంది అంటే కర్నాని రియల్ ఎస్టేట్, కర్నాని వర్సెస్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కేసులో రియల్ ఎస్టేట్ కూడా పరిశ్రమగానే భావించాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే కొన్ని ధార్మిక సంస్థలను కూడా పరిశ్రమగానే భావించాలి. అలా ఎలాగా? ఫర్ సపోజ్ ధార్మిక సంస్థలే కానీ అక్కడ జీతభత్యాలతో కూడిన ఉద్యోగుల నియామకం జరిగింది అంటే దాన్ని పరిశ్రమగానే భావించాలి. అలా కాకుండా జీతభత్యాలు లేవు, మేము సేవా దృక్పథంతో పనిచేస్తున్నామంటే మళ్ళీ దాన్ని పరిశ్రమగా గుర్తించాల్సిన అవసరం లేదని ప్రత్యేకించి ఒక కేసులో శ్రీ గజానన్ మహారాజ్ వర్సెస్ అమరావతి కేసులో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం అధ్యయనం చేయవచ్చు. అలాగే ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ కూడా పరిశ్రమగానే భావించాలని శ్రీనివాసన్ వర్సెస్ ఒక ప్రత్యేకమైనటువంటి కేసులో 1990లో చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివి తీసుకున్నట్లయితే దేని పరిశ్రమ అనాలి, దేని పరిశ్రమ అనడానికి వీల్లేదనే దానికి కొన్ని స్పష్టమైనటువంటి బేరీజులు అనేవి, కొన్ని స్పష్టమైన ప్రమాణాలు అనేవి ఉండడం జరిగింది. సరే, ఇంతకీ అసలు కొత్తగా వీళ్ళు అసలు ఎందుకని కార్మిక చట్టాలని ఉల్లంఘిస్తున్నారు? కారణం ఏం చెప్తున్నారు? పెట్టుబడులను ఆకర్షించడం కోసమే మేము చట్టాలను తీసుకొస్తున్నాం అని వీళ్ళు చెప్తున్నటువంటి ప్రధాన అంశం. పెట్టుబడుల్ని ఆకర్షించే క్రమంలో కార్మిక చట్టాలు ఏ విధంగా అడ్డొస్తాయి? ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టి క్రమంలో కార్మికులు సమ్మెలు లాకౌట్లు చేస్తే వాళ్ళు పెట్టుబడులు పెట్టరు కాబట్టి కార్మికుల్ని ఈ విధంగా కొంత కంట్రోల్ చేసి కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఇస్తే ఈజీగా పని అయిపోతుందని చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద తప్పు. దీనివల్ల రాబోయే కాలంలో అసలే నిరుద్యోగ సమస్య ఉంది. దీంతో కార్మికుల హక్కులను కానీ వాళ్ళు అడిగేటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇది రాబోయే కాలంలో అతిపెద్ద సమస్యగా పరిణమించబోతా ఉంది. అలాగే మీరు రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో తీస్తే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, యోగి ఆదిత్యనాథ్ గారు. సో ఆర్టికల్ నెంబర్ 230ని బేస్ చేసుకొని, గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలను రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకుండా రాబోయే 3 సంవత్సరాల వరకు పూర్తిగా అమలు చేయకుండా ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇది కూడా మనం కోట్ చేసుకోవాల్సినటువంటి ప్రధాన అంశమే. సో ఈ సంస్కరణ నేపథ్యంలో పని సమయాన్ని పెంచుతున్నారు. 8 నుంచి 12 గంటలు పని సమయాన్ని పెంచుతున్నారు. అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ మీద నియామకాలు చేస్తున్నారు. అంటే 1 సంవత్సరం వరకే నువ్వు పని చేయాలి, ఆ తర్వాత నీకు పని ఉండదని చెప్తున్నారు. అలాగే ఈ వర్కింగ్ కండిషన్స్ దగ్గర ప్రత్యేకించి హైజీనిక్ కండిషన్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు ఈ కొత్త సంస్కరణల ద్వారా. అంటే అక్కడ మంచినీళ్ళు కానీ, సరైనటువంటి లైటింగ్, వెలుతురు కానీ, వెంటిలేషన్ కానీ, అలాగే అక్కడ రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి వెసులుబాట్లు ఏమి లేకుండా కార్మికులు ఎక్కువ పని కాలం చూడండి 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్ళి మధ్యప్రదేశ్ అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 12 గంటల వరకు, రోజులో 18 గంటల పాటు పని చేయాలి కార్మికులు అనేటువంటి చట్టం కూడా తీసుకురావడం, అటువంటి నియమాలను కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. వెరసి కార్మికుల యొక్క హక్కులు ఎప్పుడైతే కాలరాయబడతాయో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లే. కాబట్టి ఈ అంశాలన్నింటినీ మనం ప్రామాణికంగా తీసుకొని ఈ అంశాన్ని మీరు ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ప్రిపేర్ అయితే సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.